యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసి ఇంచుకొనుము. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేక వేయగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? అయ్యో, ఎంత భయంకరమైన దినము! అటి దినము మరియొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడవైన యాకోబు, భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు. వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను. నిన్ను మృంగువారందరూ మృంగివేయబడుదురు. నిన్ను బాధించువారందరూ ఎవడనూ తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకునివారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారు ఎవరినూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసెదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసెదను. వారి కుమారులు మునుపటి వలె నుందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించెదను. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకునివాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వారిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిరా తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో
మీరు ఈ సంగతిని గ్రహింతురు.